నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తమ సమస్యల సాధనకై గత 29 రోజులుగా కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు. అయితే మనం ఈ 29 రోజులు కూడా వీళ్ళ డిమాండ్లను మనం చూస్తూనే ఉన్నాము. వీళ్ళు చేస్తున్న దీక్షలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం కాకినాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ, గత 29 రోజులుగా కూడా మీరు ఈ సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే చాలా మంది దీని వల్ల ఇబ్బందులు కూడా పడుతున్నారు. అంటే ఇప్పటి వరకు అంగన్వాడీ వర్కర్లు అంటే మీరు చేసే సేవలు కానివ్వండి, లేదంటే పౌష్టికాహారం కూడా అందిస్తూ ఉండేవారు అందరికి, పిల్లలు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, వీళ్ళందరికీ మీ సేవలు కూడా దూరం అవుతూనే ఉన్నాయి. అలాగే మీ సమస్యల సాధన కోసం 29 రోజులుగా మీరు ఇది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి మీకు అసలు ఎలాంటి హామీ రావడం లేదా? ప్రభుత్వం నుంచి హామీ రాకపోగా ఈ రోజు బెదిరింపు చర్యలకు పాల్పడతా ఉన్నారండి. ఈ రోజు ఎస్మా చట్టం ఉపయోగించి, అంటే అత్యవసర సేవలకు ఉపయోగించేటటువంటి చట్టాన్ని కూడా ఈ రోజు అంగన్వాడీల మీద ఉపయోగించారు. అంటే పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం లాగా మా అంగన్వాడీల మీద ఎస్మా ఉపయోగించి ఈ రోజు మీరు విధుల్లోకి జాయిన్ అవ్వకపోతే కనుక మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించి 1,00,000 మందిని కూడా రోడ్డు మీద నిలబెడతామని. ఆల్రెడీ మేము రోడ్డు మీదే ఉన్నామండి. ఇంకా రోడ్డు మీద ఇంకేమో ఆయన నిలబెడతారని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇప్పటికైనా తక్షణం స్పందించి మరి మాకు వేతనం పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. ఆ మార్గం తప్ప ప్రభుత్వానికి వేరే మార్గం అయితే ఏమీ లేదు. ఈ రోజు మా కుటుంబాలు పిల్లల్ని వదులుకొని 24 గంటల పాటు రోడ్డు మీదే చలిలో మరి దోమలు ఉన్నప్పటికీ కూడా 24 గంటల పాటు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాము, భోజనం మానేసి. అటువంటి సందర్భంలో కూడా ఎంతమందిని రోడ్డు మీద తీసుకొచ్చి మహిళలకి ఈ రోజు సాధికారత అని చెప్పేసి మహిళల కోసం ఉద్ధరిస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఈ రోజు పేద పిల్లలు, గిరిజనుల కోసం, గర్భిణీ బాలింతల కోసం పౌష్టికాహారాన్ని అందించడంలో ఎంతో విశేష సేవలు అందిస్తున్నటువంటి మమ్మల్ని ఈ రోజు రోడ్డు మీద కూర్చోబెట్టిన పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదో, ఎప్పటికైనా స్పందించాలి. లేదంటే కనుక మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం తప్ప వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి మేము ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి. మరి అంటే ఇప్పటి వరకు ఎస్మా ప్రయోగిస్తాము, మీ అందరినీ కూడా తీసేస్తాము అన్న సంకేతాలు అయితే మీకు అందుతూ ఉన్నాయి. ఒకవేళ నిజంగా అదే జరిగి మీ ఉపాధి అనేది కోల్పోతే తర్వాత పరిస్థితి ఏంటంటే? మాక గతంలో ఎప్పుడు కూడా ఎస్మా ఉపయోగించిన ప్రభుత్వాలు ముందుకొచ్చిన దాఖలాలు లేవు. ఆ ప్రభుత్వాలు కూలిపోవడం తప్ప ముందుకొచ్చిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం కూడా పడిపోవడానికి సిద్ధంగా ఉందేమో, అందుకని అంగన్వాడీల మీద ఎస్మా అనేది ప్రయోగించింది. కాబట్టి ప్రభుత్వమే తేల్చుకోవాలి మా ఉద్యోగాలు ఎలా నిలబెట్టుకోవాలో, మా పోరాటం ఎలా చేసి మా ఉద్యోగాలు నిలబెట్టుకోవాలో మాకు తెలుసు. కాకపోతే ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో మీరు తేల్చుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అమ్మ, మీరు చెప్పండి, 29 రోజులు కావస్తా ఉంది, ఎలాంటి స్పందన అయితే ప్రభుత్వం నుంచి లేదని మీరు అంటున్నారు. అయితే ముందు కూడా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు 29వ రోజు సమ్మె జరుగుతా ఉన్నది. అలాగే కాకినాడ జిల్లాలో 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతా ఉన్నాయి. ఇవాళ వెస్మాలు ప్రయోగిస్తున్నారు. జీవో నెంబర్ 2ని విడుదల చేశారు. జీవో నెంబర్ కాపీలు మేము తగలబెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దాంట్లో భాగంగానే నిన్న ప్రజాప్రతినిధులు కూడా, అఖిలపక్ష నాయకులందరూ కూడా మాకు మద్దతు పలికారు. మాకు ప్రజా ఆదరణ ఉంది, తల్లుల ఆదరణ ఉంది. మేము ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అందరికీ తెలియజేసి సమ్మెలోకి వెళ్ళాము. మేము గొంతమ్మ కోరికలు ఏమి కోరటం లేదు. మేము కనీస వేతనం అమలు చేయమని అడుగుతున్నాము. అలాగే ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం తప్పితే ఆయన కుర్చీ అడగట్లేదు, ఆయన ప్యాలెస్ అడగట్లేదు. జగన్మోహన్ గారు తక్షణమే చర్చల్లో కూర్చోవాలి, అంగన్వాడీ ప్రతినిధులతోటి విషయాలు చర్చించి తప్పక పెంచడం తప్పదు. కానీ ఇది లేట్ చేసుకున్నారు, ఇది కరెక్ట్ కాదు. మా మీద ఎన్ని ఉపయోగించినా ఆల్రెడీ గతంలో 4-5 సార్లు పిలిచి చర్చలు విఫలమయ్యారు. తర్వాత వచ్చేసి తాళాల బద్దలు కొట్టించారు, సచివాలయ సిబ్బందిని ఉపయోగించారు, డ్వాక్రా మహిళలు ఉపయోగించారు. ఏమీ చెల్లలేదు. వెస్మా కాపీ కూడా చెల్లలేదు. ఈవెన్ ఈవేళ మీరు మెమో కాపీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తున్నారు. ఈ మెమోల కాపీలు కూడా మేము లెక్క చేసే పరిస్థితి లేదు. ఇలా గతంలో వేరే ప్రభుత్వాలు కూడా వెస్మా ప్రయోగించి విఫలమయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు కనీస వేతనం అమలు చేసే వరకు మా పోరాటం కొనసాగుద్ది. ఈ రోజుకి క్రిస్మస్ జరుపుకున్నాం రోడ్డు మీద, జనవరి 1 జరుపుకున్నాం రోడ్డు మీద. ఈవేళ భోగి మంటలు కూడా మేము జిల్లాలో ప్రతి ప్రాజెక్టుల ముందు కూడా జరుపుకొని ఈ టెంటను కొనసాగిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. స్పందించే వరకు మా సమ్మె వీడేది లేదని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియదలుచుకున్నాం. అమ్మ, మీరు చెప్పండి, ఇప్పటికి 29 రోజులు కావస్తుంది. అయితే ఎంతో మంది దీని వల్ల ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. అయితే మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఎందుకని ప్రభుత్వం ఇంకా స్పందించట్లేదంటారు? మా ప్రధాన డిమాండ్ వచ్చి కనీస వేతనం చెల్లించమని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వమని. మాకు ఈ రోజు ఎస్మా చట్టం తీసుకొచ్చింది జీవో నెంబర్ 2 కింద. మేము గవర్నమెంట్ ఉద్యోగస్తుల కింద గవర్నమెంట్ ఒప్పుకోవడం లేదు. ఎస్మా ఎలా ఉపయోగిస్తారని నేను అడుగుతున్నాను. అలాగే ఎస్మా ఉపయోగించినా ఏ విధమైన చర్య తీసుకున్నా మా కనీస వేతనాలు సుప్రీంకోర్టు గ్రాట్యుటీ అమలు చేసేంత వరకు మేము సమ్మె అయితే ఆపేదే లేదు.
ఇది ఎంతవరకు వెళ్ళినా సరే మేము సమ్మె నుంచి దిగేదే లేదు. గవర్నమెంట్ వెంటనే దిగి వచ్చి మా యొక్క డిమాండ్స్ అన్ని నెరవేర్చే వరకు మా సమ్మె ఇలా కొనసాగుతాము. ఇలాగే నిరాహార దీక్షలు చేస్తున్నాం. 24 గంటల నిరాహార దీక్షలు, ఈ రోజుకి 4 రోజులు బట్టి నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఇంకా మాకు గవర్నమెంట్ నుంచి పిలుపు వచ్చేంత వరకు ఈ సమ్మె నిరాహార దీక్షలు ఇలాగే కొనసాగిస్తామని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. చూసారు కదండి, గత 29 రోజులుగా తమ హక్కుల సాధనకై అంగన్వాడీ వర్కర్లు దీక్షలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గత 4 రోజులకు కూడా నిరాహార దీక్షలకైతే పూనుకున్నారు. అయితే ఎస్మా ప్రయోగిస్తాము, వీళ్ళ ఉపాధిని పోగొడతాము అంటే కూడా ఎన్నో బెదిరింపులు వస్తున్నప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా వెనక్కి తగ్గేదే లేదు. మా సమస్యల సాధనకై ఎంత దూరమైనా వెళ్తాము, ఏదైనా చేస్తాము, ఎంతవరకైనా పోరాడతామంటూ కూడా అంగన్వాడీ వర్కర్లు అయితే దీక్ష విరమించేది లేదంటూ కూడా చెబుతున్నారు. రాత్రింబవళ్ళు ఇదే ప్రాంతంలో చలికి ఎండకి తట్టుకుంటూ కూడా వీళ్ళు ఇక్కడ ఈ దీక్షలను కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు, తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల సాధనకై కృషి చేయాలంటూ కూడా అప్పటి వరకు ఈ దీక్షలను విరమించేది లేదంటూ కూడా అంగన్వాడీ వర్కర్లు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.